హలో ఆల్ వెల్కమ్ టు PM7 వార్తలు. సో తెలంగాణలో జనసేన పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. దీని వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉన్న ఈ జనసేన పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై తన రాజకీయ దృష్టిని కేంద్రీకరించింది. పార్టీ విస్తరణ సంస్థగత ఏదైతే బలోపేతమే ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాలతో దూకుడునైతే పెంచారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయాన్ని ఈ రోజు ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలతో అధికారికంగా మన ముందుకైతే ప్రారంభించారు. అండ్ దాంతో పాటు రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే GHMC ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నూతనంగా పోటీ చేయబోతున్నారు. తెలంగాణకి నూతనంగా పోటీ చేయబోతున్నారు. చెయ్యడమే ఆయన యొక్క లక్ష్యంగా ఈ ఒక కొత్త ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ అవి చేస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో జనసేన పార్టీ ఉనికి ఏదైతే ఉనికి ఉందో ఆ ఉనికి చాటేందుకు క్షేత్రస్థాయిలో క్యాడర్ను సమాయత్తంగా చేసేందుకు తానే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం అయితే చేశారు. ఏపీలో సాధించిన విజయ ఉత్సాహం ఏదైతే ఉందో అది తెలంగాణలో కూడా పార్టీ యొక్క బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని పెంపొందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఈ నేపథ్యంలోనే మణికొండ కార్యాలయం ఏదైతే ఉందో ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ పొలిటికల్ రోడ్ మ్యాప్ పై ఎలాంటి దేశం ఏదైతే ఉందో దాన్ని చేయబోతున్నారు అనేది ఇప్పుడు కొత్త ఆసక్తికరమైన విషయంగా మన ముందుకైతే మారుతూ వస్తుంది. సో ఈ యొక్క జనసేన పార్టీ ఎంత దూరం వెళ్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఏపీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయి ఫైనల్ గా డిప్యూటీ సీఎం అయితే అయ్యారు విత్ ద ఎలియన్స్ ఏదైతే కూటమి చేసుకొని. సో ఇక్కడ కూడా కూటమి చేస్తారా లేకపోతే సోలోగా నిలబడతారా? ఎన్నేళ్లకు ఆయన ఇక్కడ కూడా ఒక మంచి పదవి దక్కుతుంది అనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే. దీని గురించి మీరేమంటారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు PM7 వార్తలు. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.